వార్తల్లో ఒక న్యూస్ వచ్చినట్టుగా మా కార్యకర్తలు నాయకులు చెప్పడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో ఏదో డబ్బులు వస్తున్నట్టు, వ్యానుల్లో డబ్బులు వస్తున్నట్టు, ఆ డబ్బులన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకే వస్తున్నట్టు, క్యాండిడేట్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా మరి ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం జరుగుతుంది. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం, అబద్ధం. ఇవన్నీ కూడా వాస్తవమే లేదు, నిజమేమీ కాదు. నేను గత వారంలో కూడా నాకు కొన్ని వీడియోస్ చూపించడం జరిగింది. ఎక్కడో చీరలు పట్టుకుంటే అది మాకే పట్టుకున్నట్టు, ఎక్కడో ఏదో అక్కర్లేని ఫేక్ వీడియోస్ తయారు చేసి 500 నోట్స్ పెట్టి అది మా వైసీపీకి, పిఠాపురం వైసీపీకి వచ్చినట్టుగా చూపించడం. ఇట్లా రకరకాలుగా. అట్లాగే మెటీరియల్ ఒకటి సంబంధించి వచ్చింది. మెటీరియల్, పార్టీ మెటీరియల్ వస్తే మరి పిఠాపురం, కాకినాడ 1, కాకినాడ 2, పిఠాపురం అన్నీ వచ్చినాయి. బట్ తునికి సంబంధించి పేపర్స్ అతని దగ్గర పెట్టుకోలేకపోయాడు. డ్రైవర్ మారడమో సంథింగ్ ఏం జరిగిందో తెలియదు, కానీ పేపర్ మాత్రం పార్టీ ఆఫీస్లో ఉంది. అది తెచ్చుకునే లోపల ఈ పిఠాపురం మెటీరియల్ వ్యాన్ ఇది, దీంట్లో బోల్ డబ్బు ఉందని చెప్పి, అంటే ఇలాగా ఈ అసత్య ప్రచారం పిఠాపురం ప్రజలకి ఈ రాంగ్ న్యూస్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళది, ఎవరి పార్టీ ప్రచారం వాళ్ళు చేసుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు డబ్బు ఖర్చు పెడతారు, ఎవరు ఎట్లా చేస్తారని ప్రజలకు అందరికీ కూడా, అందులో పిఠాపురం ప్రజలకి అన్ని తెలుసు. ఇక్కడ ఉండే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారు, ఎవరైతే ఏం చేస్తారనే తెలుసు. కాబట్టి పిఠాపురంలో కొత్త సంస్కృతులు తేవద్దనేది నా విజ్ఞప్తి. ఇలా అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు లేనిపోని కల్పించి చెప్పి ప్రజల మద్దతు ఏదో వస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు, అది కరెక్టే కాదు. మేం చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా కార్యకర్తలు ఏమంటున్నారంటే ఎక్కడున్నారో చెప్తే పోనీ మేమన్నా తెచ్చుకుంటామండి అని చెప్పి అట్లా అడుగుతున్నారు. పోనీ పట్టుకున్నారు అంటున్నారు కదా, ఎక్కడున్నారు? ఇవన్నీ ఎందుకు అక్కర్లేని మాటలు మనకు అనవసరం. మేము ఫెయిర్గా ఎలక్షన్ చేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు మేము చెప్తాం. ప్రజలందరూ విశ్వసిస్తున్నారు, ప్రజలందరికీ నమ్మకం ఉంది, ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ పార్టీ ప్రచారం, మీ ప్రచారం, మీరేం చేయాలనుకున్నారు మీరు చెప్పండి. మేమేం చేసామో, ఏం చేయాలనుకున్నాం మేము చెప్తాం. ఫైనల్ గా నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను, ఇటువంటి అసత్యపు ప్రచారాలు చేసి మీరు దానివల్ల ఏమీ ప్రయోజనం పొందలేరు.